నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది, విభజన సమైక్యత. పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు. గురుదాస్ గుప్తా సిపిఐ లీడరు, ఫ్లోర్ లీడరు, ఆయన పోయి అడిగాడు, ఏమయ్యా రాహుల్, ఆంధ్ర మండిపోతూ ఉంది, ఈజ్ బర్నింగ్, వై నాట్ యు గో అని అంటే, ఏం చేయాలి నేను, దెర్ ఇస్ నో రాజశేఖర రెడ్డి. అదే అన్నాడు, రాజశేఖర రెడ్డి లేడు, నేనేం చేయలేకపోయాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చేవాడు కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చి ఉండేది తెలియదు, కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉండేవాడు కాదు. అది చక్కగా ప్లాన్ చేశాడు. అంటే విభేదాలు ఉంటాయి, రాజకీయ విభేదాలు ఉంటాయి. విభేదాలు చూడాలి, శత్రుత్వం చూడడానికి వెళ్ళా. ఒకసారి బాగా విమర్శించాను నేను, నా నోరు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది, విమర్శించాను. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తే, మేము విమర్శించేదండి పబ్లిక్ ఇష్యూస్ పైనే కదా, పర్సనల్గా ఏముంటాయి. నన్ను చూడగా లేచి కబులించుకున్నాడు. కబులించుకుంటే ఆ సమయంలో డాక్టర్ కేవీపీ ఉన్నాడు ఇక్కడే. ఆయన చూసి, నేను నారాయణ చూసి, నీకు పంచ నిలవదా, బూతులు తిరుగుతున్నాడు బయట అన్నాడు. అంటే ఆయన అట్లే పట్టుకొని, అవునా, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, మనం విమర్శకు నీకు చేస్తాడా అన్నాడు. అవి మీరు రాయలసీమలో ఏడాది చావడం వెళ్ళిపోయాడు. అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం, సబ్జెక్టులు తీసుకోకుండా. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, విభేదాలు ఎందుకు ఉంటాయి? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అటువంటి రాజకీయాల విభేదాలు ఉంటాయి. విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వంగా చూడకూడదు. రాజకీయాలు పవిత్రమైంది, రాజకీయ వ్యవస్థ ముందుకు పోదు కదా. విభేదాలు ఉంటాయి. అందులో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం, అది నడవాల్సిందే. అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంత గొప్పది. దాని చొక్కాని రాజకీయాలు కావాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఆయన నమ్మింది కాంగ్రెస్ పార్టీని, మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడికి పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే, అయ్యా నువ్వు ఏ టీవీలో ఉన్నావు, ఈ టీవీలో ఉన్నావా, ఏబిఎన్లో ఉన్నావా, టీవీ5 ఉన్నావు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు బతిరు కోసం మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఉండరు, పొద్దున ఒక రాజకీయ పార్టీలు ఉంటారు, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు. అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెల్ల పెట్టుకొని తిరగాల్సి వస్తుంది, గుర్తింపు బిళ్ళ. ఎంత దిగజారిపోయింది, అది చాలా బాధ వేస్తుంది. ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. రాజశేఖర్ చూపించాడు కదా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? శర్మిలమ్మకి అన్ని కష్టాలు ఇంకా రాలే. ఏదైనా కష్టాలు వస్తానికి వాళ్ళ పార్టీ నుంచే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజశేఖర్కి? కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భార్య స్టేషన్ రద్దు చేయించారు, తర్వాత కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు. కాబట్టి ఆయన తక్కువేం కాదు. శర్మిలమ్మ గట్టిగా ఉండు, వస్తాయి. ఆయన నిలబడ్డాడైతే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు, బయట ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ద జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. పేరు తెచ్చుకున్నాడు. అందరూ ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. పార్టీ లోపల వస్తాయి, బయట వస్తాయి, ఎదుర్కోవాల్సిందే. ఎందుకు ఎదుర్కోవడం అంటే రాజకీయాలు నమ్మాం కాబట్టి. రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు. దీనికి వచ్చి అక్కడ ఇంకొక మార్గం వచ్చింది. మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు, విభేదించని చెప్పేవాడు, మనిషి అని చెప్పేవాడు. రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం. అలాంటి రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు, పుట్టుడు గిట్టుడు కొరే కదా, ఇంకో మార్గం లేదు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి శరణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా. ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు, బీజేపీ డబల్ ఇంజన్ చెప్పుకున్నారు. కాబట్టి డబుల్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంకా గట్టిగా ఫైట్ చేయాలి.
చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలు బయటకు వస్తాడేమో, బీజేపీ బయటకు వస్తాడేమో అని అక్కర్లే. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడే. 2 మాటలు బీజేపీ తెప్పించాడు వీడికి, ప్రమాదకరం రాజకీయ పార్టీని. అందుకే ఇప్పటి నుంచి మేము సవాళ్ళు చెప్తున్నా, మీరు నిలబడండి, కమ్యూనిస్ట్గా మేము నిలబడతాం. ఇప్పటి నుంచి కలిసి సమస్యలపైన, రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మారుద్దాం అని చెప్పేసి హామీ ఇస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, వారి యొక్క మంత్రివర్గ సహచరులు అందరూ విచ్చేస్తున్నారు. మన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక 8 చైర్లు మనకు కావాలి కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం వెనక్కి సర్దుకోవాల్సిందిగా మరి కమిటీ వారి తరఫున కోరి ప్రార్థిస్తూ, మాజీ కేంద్ర మంత్రివర్యులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పెద్దలు పళంరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, వేదికపై ఉన్న